మన యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెం మండలం ఎందేవ గారి ఆధ్వర్యంలో, అలాగే మన యొక్క నవాపాలెం గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతీ సేవ అంశంపైన చక్కటి కళాజాత కార్యక్రమాన్ని ఈ రోజున మనకి నవాపాలెంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం గురించి, అలాగే ప్లాస్టిక్ నిషేధం గురించి, అలాగే తడి చెత్త పొడి చెత్త గురించి, అలాగే చెత్త సేకరణ, ఇంటి నుంచి చెత్త సేకరణ పైన, అంతేకాకుండా మొక్కలు పెంచడం పైన, అలాగే పరిసరాల పరిశుభ్రత, అలాగే దోమల నియంత్రణ గురించి, ఆరోగ్య సూత్రాల గురించి, అలాగే యోగాంధ్ర గురించి, అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సూపర్ 6 పథకాల గురించి మీ అందరికీ తెలియజేయడానికి మన యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మనకి మండల ఎండిఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మనకి నవాపాలెం గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతీ సేవ అంశంపైన చక్కటి కళాజాత జరుగుతుంది. మరి మీరందరూ కూడా రావాలి. మీ అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతీ సేవ అంశం పైన చక్కటి కళాజాత ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకంటే ఇందులో మీకు చక్కటి కార్యక్రమాలు చెప్పాము. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసుకోవాలి. మరి చెత్త నుండి సంపద సృష్టించే మార్గం కూడా చెప్పాము. అంతేకాకుండా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదనే అంశాలపైన మీ అందరికీ తెలియజేశాము. అలాగే మొక్కలు పెంచడం పైన, మరి చెట్లు ప్రగతికి మెట్లు, మరి చెట్లు పెంచడం చేత మనకు చక్కటి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ఆ విషయాలు కూడా మీకు తెలియజేశాం. అంతేకాకుండా మొన్న జూన్ 21వ తారీఖున మరి యోగాంధ్ర ప్రవేశపెట్టారు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొడిగల పవన్ కళ్యాణ్ గారు మరి యోగాంధ్ర ప్రవేశపెట్టారు. ఈ యొక్క యోగాంధ్ర ఏమిటంటే మన ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయిందండి. అయిన తర్వాత ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒకటి కోరుకుంటుంది, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుందని చెప్పి మరి ప్రజలకి ఎప్పటికప్పుడు మంచి అప్డేట్లు చేస్తూ మంచి విషయాలు తెలియజేస్తూ యోగాంధ్ర ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరూ కూడా యోగాంధ్రలో 4-5 యోగాసనాలను నేర్చుకొని ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేయాలి. ఎందుకంటే యోగా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పెంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండడం కాకుండా మన శరీరం కూడా దృఢత్వంగా ఉంటుంది, మైండ్ షార్ప్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాలో 4-5 ఆసనాలు నేర్చుకొని ప్రతిరోజు యోగా చేస్తారని కోరుతున్నాము. అంతేకాకుండా మరి పరిసరాల పరిశుభ్రత తెలుసుకోవాలి. అంతేకాకుండా దోమలు ఎక్కడ పడితే అక్కడ పెరగనివ్వకుండా చూసుకోవాలండి. మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే వేస్ట్ గా వాటర్ అంతా కూడా రోడ్ల మీద పారబోస్తున్నారు. అలా రోడ్ల మీద పారబోయడం వల్ల ఏమవుతుందంటే మరి నీళ్లు స్టక్ అయిపోవడం వల్ల, అలాగే డ్రైనేజీ వ్యవస్థ అక్కడ ఆగిపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరిగిపోతాయి. తద్వారా మనకి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. మరి డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి అటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. అందుకే అమ్మలారా లకించరమ్మ, బాబు అయ్యలారా లకించరయ్యా, అమ్మలారా లకించరమ్మ, బాబు అయ్యలారా లకించరయ్యా. పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం మనమంతా, పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం మనమంతా, పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఏమండి పెద్దలారా, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. అమ్మలారా లకించరమ్మ, బాబు అయ్యలారా లకించరయ్య, అమ్మలారా లకించరమ్మ, బాబు అయ్యలారా లకించరయ్యా. చిన్నన్న పెద్దన్న మేలుకో, పరిసరాల పరిశుభ్రత చేద్దాము. చిన్నన్న పెద్దన్న మేలుకో, పరిసరాల పరిశుభ్రత చేద్దాము. అందరము కలిసి ఆరోగ్యంగా ఉందాము. అందరము కలిసి ఆరోగ్యంగా ఉందాము. పరిసరాల పరిశుభ్రత. ఏమండి అన్న, చెల్లి, తమ్ముడు, రైతులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఆరోగ్యంగా ఉందాము. అమ్మలారా లకించరమ్మ, బాబు అయ్యలారా లకించరయ్యా, అమ్మలారా లకించరమ్మ, బాబు అయ్యలారా లకించరయ్యా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అంతేకాకుండా ఆరు బయట మలమూత్ర విసర్జన చేయకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే లేటెస్ట్ గా
ఇదివరకు ఆర్బిట్ కాలం గట్ల పని చెరువు గట్ల పని ఎలా బస్సులు ఎత్తున్నారు బాబు మీరు? డైలీ ఆ పని చేస్తున్నారా? ఎలాగెళ్ళేవారు పూర్వం రోజుల్లో? డొక్కులు ఇచ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు సబ్డేట్ అయితే లేటెస్ట్ వాటర్ బాటిల్, ఇంకొక లేటెస్ట్ వాటర్ ప్యాకెట్లు తీసుకొని తప్పనిసరిగా గట్టు మీదకి వెళ్ళిపోవాల్సిందే. మరి బాత్రూమ్ ఉన్నాయి కదా, బాత్రూమ్ వాడరా? గొప్పగా వాడతాం. బాత్రూమ్ వాడుతున్నారు. ఎలా వాడుతున్నారు? బాత్రూమ్ వాడే పద్ధతి విధానం ఎలాగంటే, మన తాడి చెట్ల మీద గోళ్ల మీద వేసుకున్న పిడకలు ఉంటాయి, అవి ఆరిపోతాయి, జాగ్రత్త పక్కన పెట్టుకుంటాం. మన పనికిరాని సామాన్లు ఉంటాయి, చెక్కలని, కిటికీలని, మొక్కలని, ఇనుప మొక్కలని, ఐరన్ మొక్కలని, ఏవో ఒకటి మనకు పనికొచ్చేటి పనికి రాని అన్ని తీసుకుంటాం, భద్రంగా పెట్టుకుంటాం. బాత్రూమ్ లో ఇంతలా తాళం కప్పుకుంటాం, దాని తాళం వేసేస్తాం, 2 రోజులు పక్కన తగిలించుకుంటాం. బాత్రూమ్ కట్టి మనం వెళ్ళిపోతాం. బాత్రూమ్ కి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు నాయన. ఆరు బయట మలమూత్ర విసర్జన చేయడం వల్ల అంటు రోగాలు వస్తాయి. ఎలా వస్తాయి? ఎక్కడో కూర్చుంటే అంటు రోగాలు ఎలాగొస్తాయి? ఏమండి, ఎక్కడో కూర్చుంటే అంటు రోగాలు ఎలాగొస్తాయి అంటున్నాడు. రోగాలు ఎలా వస్తున్నాడు చెప్పరా? ఉదాహరణకి ఏమండి, ఒక సర్వే చేస్తారనమాట. ఆ సర్వేలో అంట నువ్వు ఎక్కడో కూర్చొని వచ్చేస్తావు కదా, అక్కడికి నువ్వు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈగలు వెళ్తాయి. ఈగలు వెళ్ళి ఒక ఈగ తన కాళ్లతో అంటండి ఒక 1/2 గ్రాము మలాన్ని వెంట పెట్టుకొని వస్తుందంట. వెంట పెట్టుకొని వచ్చి ఊళ్ళోకి వస్తుంది. ఊళ్ళోకి వచ్చి మనం వండుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి చూసావా? ఎందుకంటే మనం కంగారులో బతుకు తెరువు కోసం వెళ్ళాలని, ఏ ఉద్యోగానికి వెళ్ళాలని, ఏదో పొలానికి వెళ్ళాలని చెప్పేసి కంగారులో వెళ్తూ ఉంటారు, మూతలు పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. అటువంటి అప్పుడు ఏం చేస్తాయంటే ఆ ఈగలు వచ్చి ఆ యొక్క ఆహార పదార్థాల మీద వాలి ఆ యొక్క ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఆ కలుషితంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తిన్నట్లయితే మనకి రోగాలు వస్తాయన్నమాట. కాబట్టి ఆరు బయట మలమూత్ర విసర్జన మానివేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుకోండి. అంతేకాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చెయ్యాలి. నీకు తడి చెత్త పొడి చెత్త అంటే తెలుసా? తడి చెత్త అంటే మన ఇంటి చుట్టూ ఉన్న చెత్త, ఈదులో ఉన్న చెత్త, ఈ పక్కన ఉన్న చెత్త, ఆ పక్కన ఉన్న చెత్త ఎత్తే శుభ్రంగా తుడిచేసి ఓ చేత పోసేసుకొని ఓ బకెట్లో వేసేసుకోవాలి. మొత్తం చెత్త అంతా తడిపోయాలి, అది భద్రంగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఎండ వస్తుంది, ఈ తడిపేసిన చెత్త అంతా ఎండలో వేసేది, అది పొడి చెత్త అవుద్ది. అది ఎండ పెడితే పొడి చెత్త, ఎండ పడిపోతే తడి చెత్త. తడి చెత్త పొడి చెత్త, పొడి చెత్త తడి చెత్త. తడి చెత్త పొడి చెత్త అంటే అది కాదు. తడి చెత్త అంటే మనం వాడేటువంటి కూరగాయ ముక్కలు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, అటువంటి అన్ని కూడా తడి చెత్త. మరి పొడి చెత్త మీ అందరికీ తెలుసు. మరి తడి చెత్తను ఒక బకెట్లో వేసుకోవాలి, పొడి చెత్తను ఒక బకెట్లో వేసుకొని రెండు ఒక బకెట్లో వేయకూడదు. అదొక బకెట్లో వేసుకోవాలి, ఇదొక బకెట్లో వేసుకోవాలి. మన సచివాలయం వారు ఆటోలు కానీ రిక్షాలు కానీ పంపిస్తున్నారు కదా, ఆ పంపించినప్పుడు ఆ పంపించేదాకా ఆగాలి. మరి ఇలా ఈ లోపల ఏం చేస్తున్నారంటే చాలా మంది చెత్త ఎక్కువైపోయిందని చెప్పేసి రోడ్ల మీద పడేస్తున్నారు. రోడ్ల మీద చెత్త పడేశారనుకోండి, చట్టరీత్యా నేరం. కాబట్టి మన పంచాయతీ వారు పంపించే ఆటోలు కానీ రిక్షాలు కానీ వచ్చేంత వరకు చెత్తను మన ఇంటి దగ్గర మనం నిల్వ చేసుకోవాలి. కాబట్టి ప్రతి కూడా మన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చెత్త నుండి సంపద సృష్టించే మార్గం కూడా ఉంది. మరి అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన కోసం మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయిందండి. సంవత్సర కాలంలో చక్కటి హామీలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తూ మన కూటమి ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి చేస్తుంది, ఒక పక్క సంక్షేమము ఇస్తుంది. ఎందుకంటే ప్రజలు బాగుండాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మన యొక్క కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందుకే ఎగురుతుందిరా మన కూటమి జెండా, నిండు ఉందిరా ప్రజల గుండెల నిండా. ఎగురుతుందిరా మన కూటమి జెండా, నిండు ఉందిరా ప్రజల గుండెల నిండా. మన ప్రభుత్వం బుర్రా మన ప్రజల కోసమే, మన ప్రభుత్వం బుర్రా మన ప్రజల కోసమే. నీతికి న్యాయానికి తులసి మొక్కలు మన నాయకులు. ఎగురుతుందిరా మన కూటమి జెండా, నిండు ఉందిరా ప్రజల గుండెల నిండా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మనకేం చేసిందని కాదు, ప్రభుత్వం కూడా ఒక్కోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి కూడా మనం కూడా ఎంతవరకు సహాయ సహకారాలు అందిస్తున్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. ఉదాహరణకి ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, 4 కొడుకులకి ఒకసారి పెళ్లి చేస్తామా? చెయ్యం.
ముందుగా పెద్ద కొడుకు, తర్వాత రెండో కొడుకు, తర్వాత మూడో కొడుకు. అలాగే మనకు ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది కాబట్టి ఒక పక్క సంక్షేమము చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తుంది మన యొక్క కూటమి ప్రభుత్వం. మన యొక్క ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకు తాడేపల్లి కూడా మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి మనకు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా ఎందుకంటే ప్రజలకు నిరంతరం తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని మన తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదములు ముందుకు తీసుకుపోవాలని నడుము కట్టి ముందుకు వస్తున్నటువంటి యువ నాయకుడు మనకు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, ప్రభుత్వానికి మీ మద్దతు ప్రకారం మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అందుకోండి. మరి అందుకే అందరూ తెలుసుకోవాలి. కట్టు కట్టు నడుము కట్టు 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 నడుము కట్టు ధన్య చూడు పోయి మనిషి ధన్య చూడు పోయి మనిషి తెలుసుకో నీలోనా మంచి తెలుసుకో నీలోనా మంచి మా మారిన నీవు ఎంచి మా మారిన నీవు ఎంచి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్య సూత్రాలు తెలుసుకో ఆరోగ్య సూత్రాలు తెలుసుకో అందరూ ఆరోగ్యంగా ఉండాలి మీరంతా ఓన్నలారా వేయలా ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి తగిన జంటరిత. జై హింద్.